హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందరికీ చాలా ఇష్టం కదా ఆవకాయ అంటే. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ఇక్కడ నేను ఈ సైజులో 25 to 30 మామిడికాయలు తీసుకున్నామండి. వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకుని అట్లీస్ట్ ఒక 15 minutes అయినా ఎండలో ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టడం వల్ల మనకి అందులో ఉన్న మాయిశ్చర్ కొంచెమైనా పోతుంది. అప్పుడు ముక్క మెత్తబడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అవి మనకి దగ్గర 4 kgs ముక్కలు అవుతాయి. వాటికి 1 kg ఆవాల్ని ఇలాగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చాలా మెత్తగా ఉండాలండి పౌడర్, అప్పుడే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 2 kgs కారం పడుతుంది. అండ్ 1 kg 250 grams సాల్ట్ పడుతుంది. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు సాల్ట్ కానీ తక్కువ తినేటట్టయితే ఒక 250 grams పక్కన పెట్టేసుకుని 1 kg ఆఫ్ సాల్ట్ వేసుకోండి. యాక్చువల్గా అయితే 1 kg 250 grams ఎగ్జాక్ట్ క్వాంటిటీ అది. లేదు అంటే 250 grams పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం పసుపు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తరువాత ఆయిల్ వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఆ ఉప్పు, కారం అండ్ ఆయిల్ బాగా పట్టేలాగా ఇలా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటారో అందులో పెట్టేసుకోవాలి. మా మమ్మీ అయితే ఇప్పటికీ ఇంకా జాడీలోనే పెడతారండి. సో టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఇయర్ ఎండింగ్ వరకు పచ్చడి అయితే ఎప్పుడూ టేస్ట్ మారదు, చాలా బాగుంటుంది. సో ఇలాగా మొత్తం ముక్కలన్నింటినీ కూడా బాగా కలుపుకుంటూ అందులో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 3 days తర్వాత మనం ఇందులో ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ ఎవ్రీథింగ్ అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మాత్రం ఇప్పుడు వేసుకోవచ్చు. అలానే మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలంటే కూడా ఇందులో వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుని పెట్టేసుకోవాలి. సో ఇలాగా కలిపేసుకున్న తరువాత మూత పెట్టేసుకుని మమ్మీ అయితే ఒక క్లాత్ కూడా కడతారండి, కట్టేసి పెట్టేసుకోవాలి. అప్పుడు ఇయర్లీ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు పాడవదు, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన క్వాంటిటీస్ అయితే మీకు ఎగ్జాక్ట్గా సరిపోతాయి. సో అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.